మంజుల, దేవుని నామని స్తోత్రములు. మరి నేను 2 years నుండి JCMNM చర్చికి వస్తున్నాను. నాకు సైనస్ ప్రాబ్లమ్ 7 years నుండి ఉండింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరి నేను లాస్ట్ వీక్ ప్రేయర్కి వచ్చినప్పుడు, ప్రేయర్లో ఏకీభవించినప్పుడు నాకు స్వస్థత జరిగింది. దేవుని నమ్మని వందనాలు. బ్రదర్కి వందనాలు. వందనాలండి. నా పేరు వెంకటరమణ, మాది విజయవాడ. నాకు హార్ట్ ప్రాబ్లం 5 సంవత్సరాల నుండి ఉందండి. నిమ్స్లో 2 సార్లు చేయించుకున్నాను. 4 లక్షల వరకు అయింది. మళ్ళీ చూపించుకుంటే మళ్ళీ సర్జరీ చేయాలమ్మా, మళ్ళీ 2 లక్షలు అవుద్ది అన్నారు. ఇక్కడ మా అక్కగారు అబ్బాయి చదువుకుంటాడండి. మరి అన్నాడు, శ్యామ్ కిషోర్ గారి దగ్గర తీసుకెళ్తాను పిన్ని, నీకు అక్కడ వస్తుంది అన్నాడు. అని అంటే ఒక్కరోజు కూడా నేను అసలు లెగిసి కూడా నేను పని చేసుకోలేని స్థితి నాది. ఒక్కరోజు కూడా మరి నేను బ్రతుకుతానా అనేసి నాలో నిరాశ. మరి నేను ఎలా బ్రతకాలి అనేసి అనుకున్నాను. మరి మా అక్కగారు అబ్బాయి వస్తే నేను కూర్చోలేను కూడా అని మరి ట్రైన్లోనండి మరి నేను క్రింద పడుకుని నన్ను లేవలేని స్థితిలో తీసుకొచ్చారండి. ఇక్కడికి తీసుకొస్తే బ్రదర్ గారితో నేను ప్రార్థన చేయించుకున్నాను. మరి వెళ్ళి మళ్ళీ చేష్టలు చేయించుకుంటే నీకు సర్జరీ అక్కర్లేదమ్మా అని చెప్పారు. దేవుడు నాకు ఎంతగానో స్వస్థతనిచ్చాడండి. దేవునికి వందనాలు. నేను నడవలేని పరిస్థితుల్లో వచ్చాను ఇక్కడికి. 3 నెలల నుండి ఇక్కడికి వస్తున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన నుంచి రోజు పేరాయిలు 2 చుక్కలు పొద్దున్న సాయంత్రం వేసుకొని గుండెకు రాసుకుంటాను. నాకు గుండె ఆస్తమా తగ్గిపోయింది. షుగర్, బీపీ అన్నీ నార్మల్ వచ్చినాయి. దేవునికి స్తోత్రం. కిషోర్ గారికి వందనాలు. ప్రాబ్లము, బీపీ, షుగర్, ఆస్తమా అన్ని నార్మల్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఈ టీవీ కార్యక్రమం తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున వందనం చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో దేవుడు మరి ఏ రీతిగా మరి తన బిడ్డలకు ఆయన జ్ఞానమునిచ్చి ఆ జ్ఞానము మరి అభివృద్ధి పొంది కొలది మరి ఏ రీతిగా మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, మరి ఏ ఫలాలు మనలో ఆయన పెంచాలని చూస్తాడు, మరి ఎందుకని మనకి కొన్ని శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో మనం ఏం చేయాలా అనేటువంటిది మనం ఈరోజు చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడవలెననియు దేవుని బతుమాలుచున్నాను. ఇక్కడ
మరి చూసినట్లయితే మరి మనము దేవుని చిత్తాన్ని పూర్తిగా గ్రహించిన వారమై, అంటే ఆయన జ్ఞానాన్ని పొందుకుంటూ ఆయన శక్తిని కూడా పొందుకుంటూ అప్పుడు మనకి ఆ శ్రమలో ఆ ఓర్పును ఆ దీర్ఘశాంతాన్ని మరి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. సాధారణంగా మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము ఎంత తొందరగా పోతే బాగుండు అనుకుంటాం. ఎవరికి ఆనందముగా ఉండదు, దీర్ఘశాంతము అసలు ఉండదు, సహనం కోల్పోతాము. త్వరగా ఈ సమస్య పోవాలి అని, త్వరగా ఇది జరిగిపోవాలని, త్వరగా ఈ రోగం పోవాలని, త్వరగా ఈ అప్పు తీరిపోవాలని, త్వరగా ఈ సమస్య తీరాలని, త్వరగా ఆశీర్వదించబడిపోవాలని తొందరపడుతూ ఉంటాం. అనేకులు కూడా మనల్ని మరి తొందర పెడుతూ ఉంటారు. అయితే ఎలాగ ఓర్పు వస్తుంది, ఎలాగ దీర్ఘశాంతం వస్తుంది, ఎలాగ మరి ఆనందం వస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. ఒక సమస్య, ఒక ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, మరి దేవునిలో మనము ఇంకా ముందుకు వెళ్తామో, అప్పుడు ఆయన మనకు శక్తినిస్తాడు. ఆ శక్తిని బట్టి మనకి నిరీక్షణ, ఓర్పు, అందులోంచి మరి ఆనందము వస్తుంది. ఒకవేళ దేవుని శక్తి మనకి ఆ శ్రమలో లేనట్లయితే మనకి దుఃఖము, బాధ, నిరీక్షణ లేనటువంటి మరి వేదన మనకు ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరినీ తన శక్తితో నింపాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ శ్రమలో మీరు కృంగిపోయారా? ఆ బాధలో ఉన్నారా? ఇక ఈ సమస్యలోంచి, ఈ బాధలోంచి మేము బయటికి రాలేమన్నంత వేదనతో ఉన్నారా? ఎంత త్వరగా పోతే బాగుండనే అనే వేదనలో ఉన్నారా? ఇప్పుడు దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపుతాడు. ఎప్పుడైతే ఆయన శక్తితో మనల్ని నింపాడో మనకి నిరీక్షణ వస్తుంది, ఓర్పు వస్తుంది, అప్పుడు ఆనందం కూడా కలుగుతుంది. తప్పకుండా ఈ దేవుడు మనల్ని విడిపిస్తాడు అని ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని ఓర్పుతో మనము ఆ శ్రమలోంచి మనం వెళ్తున్నప్పుడు ఆనందం కూడా వస్తుంది. ఎందుకంటే తప్పకుండా దేవుడు దాని నుంచి విడిపిస్తాడు అనేటువంటిది మరి ఆయన శక్తితో మనల్ని నింపబోతున్నాడు. మరి ఎప్పుడైనా మనం శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన వాక్యము ద్వారా మరి మనకి శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శక్తి లేకుండా ఓర్పు రాదు, దీర్ఘశాంతము రాదు, ఆనందము అసలు రాదు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అందరూ ఎంత నిరాశ, నిస్పృహలో ఉన్నా, ఇక నేను చదువుకోగలనా, నాకు ఉద్యోగం వస్తుందా, ఈ శ్రమలోంచి నేను బయటికి రాగలనా, ఈ వేదనలోంచి బయటికి రాగలనా అని నీవు కృంగిపోయి ఉన్నట్లయితే మరి దేవుడు నిన్ను శక్తితో నింపి తప్పకుండా దాని నుంచి బయటికి తీసుకొస్తాడనేటువంటి నిరీక్షణను, ఓర్పును నీకు ఇచ్చినప్పుడు అప్పుడు నీవు ఆనందము గుండా ఆ శ్రమలోంచి బయటకు వచ్చేస్తావు. ఇంకొన్ని విషయాలు చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎవరైతే యేసుని నమ్మారో మరి వారిని దేవుడు అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాడు. ఎవరైతే యేసుని నమ్మారో వారందరికీ మరి పరలోక రాజ్యములో హక్కు ఉంది. ఎవరికైతే యేసుని నమ్మారో మరి కేవలం పరలోక రాజ్యములో హక్కు ఉందని ఇక్కడ బాధపడడం కాదు, ఇక్కడ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే ఈ భూమి మీద ఉండేటువంటి ఏ శ్రమ, ఏ చీకటి కూడా మరి నిన్ను ముంచివేయదు, ఏ వ్యాధి నిన్ను చంపివేయదు, ఏ ఇబ్బంది నిన్ను కృంగదీయకూడదు. ఇక్కడ అంటే అంధకార సమస్యలు అన్నిటిలోంచి ఆయన నిన్ను విడిపించేశాడు. అంటే ఎవరైతే క్రీస్తుని నమ్మారో వారందరూ కూడా
మరి ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి సమస్యలోంచి వారు విజయవంతంగా బయటకు వస్తారు. ఇదే క్రీస్తు ప్రభు వారు చేసేశారు సిలువ మీద. కాబట్టి ఎవరైతే ఆయన నమ్ముతారో, నీవు ఈరోజు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా సరే, మరి ఈ భూమి మీద ఎవరికి రానటువంటి ఇబ్బంది వచ్చిందా? ఈ భూమి మీద ఉండే సమస్త అంధకారము నుండి ఆయన మనల్ని విడిపించేశాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు నిరీక్షణ ఉంది. ఇప్పుడు మనము బంధింపబడుతున్నటువంటి ఏ శ్రమ కూడా మనల్ని కృంగదీయకూడదు. అది తాత్కాలికమే. దాని నుంచి ఇప్పుడు దేవుడు మనల్ని విడిపించి తన పరలోక రాజ్యం యొక్క శక్తిని మనకు చూపించబోతున్నాడు. మరి ఈరోజు అంధకారంలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నిరీక్షణ లేని మరి పరిస్థితిలో నేనున్నాను. నాకు ఏ ఆధారము లేదు, ఎవరూ సాయం చేసేవారు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒంటరివాడిని అయిపోయాను అనుకుంటున్నావా? ఆ అంధకారము నిన్ను బంధించడానికి వీలు లేదు. మరి యేసును నమ్మిన నీవు ఈరోజు దేవుడు అంధకారాన్ని వెలుగ్గా మార్చబోతున్నాడు. నీవు పరలోకములో నీకు పౌరసత్వం ఉంది కాబట్టి నీవు ఇంకొంచెం ఓర్పుతో నీవు బలముగా ఉన్నట్లయితే ఆ అంధకారం వెలుగ్గా మారుతుంది. అంతకు మించి ఇంకేమీ జరగదు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మరి పరలోకములో మరి క్రీస్తు అక్కడ కూర్చున్నాడు. అక్కడ స్వస్థత ఉంది, సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఎవరైతే క్రీస్తుని వెతుకుతారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తును ప్రేమించి ఆయనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో, మరి ఆ పైన ఉన్న వాటి వచ్చి ఈ కింద ఉన్న వాటిని జయించేటట్టు చేస్తాయి. ఈ భూమి మీద నీకు వ్యాధి ఉందా? మరి పరలోకం నుంచి మరి నీవు క్రీస్తుని నమ్మావు కనుక స్వస్థత వచ్చి మరి నీకు స్వస్థతనిస్తుంది, నీకు సమాధానం వస్తుంది, సమృద్ధి వస్తుంది, సంతోషం వస్తుంది. ఇవన్నీ కూడా మరి క్రీస్తు పరలోకము నుంచి మనకిస్తాడు. అందుకే నీ రాజ్యం వచ్చును గాక అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మరి ఈరోజు నీవి భూ సంబంధమైనటువంటి చీకట్లో బంధింపబడి ఉన్నట్లయితే, కృంగిపోతున్నట్లయితే, క్రీస్తును నమ్మిన నీకు సంపూర్ణ నిరీక్షణ ఉంది. ఇంకొన్ని విషయాలు మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అంధకారములైనను సర్వమును ఆయన యందు సూచింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సూచింపబడెను. అంటే ఈ చీకటి కూడా ఆయన మాటకు లోబడాల్సిందే. సమస్తము కూడా యేసు నామానికి లోబడాల్సిందే. మరి ఈరోజు నీవు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా సరే, క్రీస్తు ఆ ఇబ్బందులోంచి నిన్ను బయటికి తీసుకురాగలడు. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఆయన యందు, సర్వమును ఆయన యందు సూచింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సూచింపబడెను. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం మీద ఆయనకి అధికారం ఉంది. ప్రతి చీకటిని ఆయన వెలుగ్గా మార్చగలడు, ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు, ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరచగలడు, ప్రతి ఇబ్బందిని కూడా ఆయన మరి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించగలడు. మరి నీ యేసుని నమ్మినందుకు నీవు కేవలం ఈ భూమి మీద ఏదో మతపరమైన సంబంధిగా, మరి మత సంబంధమైన కేవలం ఒక మనిషిగా జీవించడం కాక, నీకు ఆయన విజయం కూడా ఇస్తాడని ఈ వాక్యం చెప్తుంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మరి ఆయన అన్నిటికంటే ముందున్నాడు కాబట్టి ఆయన్ని ఏది జయించలేదు. ఆయనే సమస్తాన్ని జయించి మనల్ని విడిపించగలడు. కాబట్టి ఈరోజు మీకు నాకు నిరీక్షణ ఇస్తున్నాడు దేవుడు యేసు ద్వారా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. మరి ఈరోజు ఎవరైతే యేసు నమ్మారో వారందరికీ మరి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తే సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అంటే ఈరోజు ఎటువంటి ఇబ్బంది కూడా నిన్ను జయించడానికి వీలు లేదు. క్రీస్తుకే ప్రాముఖ్యము మరి కలగాల. అంటే ఆయన సమస్తాన్ని జయించగలడు. ఏ శక్తి కూడా మరి నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే నీకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు.
మరి ఈ వాక్యం వింటున్న మీరు నేను ఒంటరి వాళ్ళము కాదు, ఏ ఆధారము లేని వాళ్ళు కాదు, ఎవరు సాయం చేయకపోయినా ఏమీ లేకపోయినా మరి మనకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మరి ఆయన మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. ఈ పరిస్థితుల్లో మనల్ని ఆయన విడిచిపెట్టడు. ఆయన నమ్మిన వారందరికీ ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి మనకి చాలా గొప్ప నిరీక్షణ ఉంది, మనం ఒంటరి వాళ్ళము కాదు. అందుకే చెప్తున్నాడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. అంటే యేసు యందు సర్వసంపూర్ణత మరి ఆయనకే కలగాలంట. అంటే ఆయనే అన్నిటిని నింపాలి తప్పితే ఏది కూడా మనల్ని నింపడానికి వీల్లేదు. మరి ఆయన గొర్రెలకు సమృద్ధి గల జీవాడానికి వచ్చాడు, జీవం ఇవ్వడానికి వచ్చాడు. అంటే సమృద్ధి గల జీవము తప్పితే వేరేది మరి మనలో ఉండడానికి వీలు లేదు. మరి అనారోగ్యముకు నీ శరీరంలో నేను బాధపడుతున్నా అది నేను విడిచి వెళ్ళిపోవాల్సిందే, ఇబ్బందులు నేను విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే వాటికి ప్రాధాన్యత కలగకూడదు, క్రీస్తుకే ప్రాధాన్యత కలగాలి. కాబట్టి నీలో ఉండే క్రీస్తు శక్తితో నింపి నీ ద్వారా వాటిలన్నిటినీ జయిస్తాడు తప్పితే ఇక ఏమీ జరగదు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని, మరి భూమి మీద ఏంటి పరలోకములో ఏంటి అన్నీ కూడా మరి సమస్తము మరి సమాధానపరుచుకోవాలని తండ్రికి ఇష్టమైందంట. అంటే ఈరోజు ఏది మనల్ని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఆ సమస్యలన్నీ తాత్కాలికమే, మరి అన్నీ కూడా క్రీస్తుకు లోబడాలి. ఆయన ఈరోజు నీకు నాకు శిరస్సు అయి ఉన్నాడు, మనలో ఉండి మరి ఇప్పుడు దాకా నీకు ఏదైతే లోబడలేదో, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో అవన్నీ నీకు లోబడేటట్టు చేస్తాడు. కాబట్టి నిరీక్షణ నుంచి నువ్వు తొలగిపోకుండా నీవు ధైర్యముగా ముందుకు వెళ్ళిపోవాలని ఇక్కడ మరి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఇంకొన్ని విషయాలు మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 11 వరకు. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించవాని పోలిక చొప్పున నూతన పరచబడుచు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇంకా మరి మనము పాత స్వభావం కలిగి ఉండకూడదు. మరి లోకమైతే భయపడుతుంది, ఈ వ్యాధి తగ్గదేమో, ఈ అప్పులు తీరవేమో, ఇక నేను ఆశీర్వదించబడినేమో, ఇక నాకు ఈ కార్యములు జరగవేమో అనేటువంటిది మరి క్రీస్తు లేనటువంటి స్వభావం. మరి క్రీస్తులో ఉన్నవారు అటువంటి స్వభావం ఉండకూడదు. అన్నీ ఆయనకు లోబడతాయి, సమస్తము ఆయన సంపూర్ణతో నిలబడాలనేటువంటి నిరీక్షణలో ఉండాలి. ఈరోజు దేని గుండా వెళ్తున్నా మనకి క్రీస్తులో ఉన్న వారికి నిరీక్షణ ఉంది. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదము లేదు, పరదేశీ అని మరి సిధుయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ వాక్యం ఉంటున్న నీలో క్రీస్తు ఉన్నాడు, ఏ భేదము లేదు. నాలో ఉన్నాడా లేదా అనడానికి నీవు అనుమానపడడానికి వీలు లేదు. ఆయన నీలో ఉన్నాడు అని నీవు నూతన స్వభావముతో ధైర్యముగా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మరి పాత స్వభావముతో వాళ్ళకి ఇలా నష్టం జరిగింది, వాళ్ళకి తగ్గలేదు, వాళ్ళు ఇలాగ ఇబ్బందుల్లో పడిపోయారు కాబట్టి నేను కూడా ఇబ్బందుల్లోంచి బయటికి రానేమనుకుంటున్నావేమో. మరి క్రీస్తును నమ్మిన నీవు ఆయన నీకు శిరస్సు అయి ఉండి నీ ద్వారా గొప్ప విజయాన్ని మరి చూపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మరి నీవు కేవలము వాక్యం మరి దేవుని పనే చేయాలని లేదు. నీవు ఏం చేస్తున్నానో ఆయన నామాన్ని ఒకసారి అంగీకరించినట్లయితే అన్నిటిలో ఆయన విజయం నీకు ఇస్తాడు. నీవు ఈరోజు మరి కంప్యూటర్లో పనిచేస్తున్నా, మరి ఒక డాక్టర్గా పనిచేస్తున్నా, ఇంజనీర్గా పనిచేస్తున్నా, మరి ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నా, మరి నువ్వు కూలి పని చేస్తున్నా, పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నా, రాజకీయ నాయకుడిగా పనిచేస్తున్నా, ఎందులో పనిచేస్తున్నా నీవు యేసు నమ్ముకున్నట్లయితే ఆయన నీతో పనిచేసి మరి నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఏ పనిలో ఉంటే ఆ పనిలో నీవు క్రీస్తు అంగీకరించినట్లయితే
ఆయన నీతో పాటు పనిచేసి నీకు విజయాన్ని ఇస్తాడు అన్ని విషయాల్లో. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడు. మరి క్రీస్తు ప్రభువారు సమస్తమును నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు చదువుకుంటున్నావా? ఆ చదువులో ఆయన విజయాన్ని ఇస్తాడు. నీ వివాహంలో విజయాన్ని ఇస్తాడు. నీ ఉద్యోగంలో విజయాన్ని ఇస్తాడు. నీ వ్యాపారంలో నీకు విజయాన్ని ఇస్తాడు. మరి నీ సంసార జీవితంలో నీకు నీకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు నీవెక్కడ ఆగిపోకుండా నీవు యేసుతో ముందుకు వెళ్ళిపోతున్నట్లయితే అన్నిటిలో నీకు విజయం ఇస్తాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఆయన నిన్ను శక్తితో నింపి మరి ముందుకు వెళ్ళిపోమని నీకు చెప్తున్నాడు తప్పితే నీకు విజయమే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే మీ కుడాసం అక్కడ పెట్టుకున్నట్లయితే ఇదిగో పరలోకము నుంచి ఉండేటువంటి ఆ స్వస్థతను సమృద్ధిని మనం పొందుకుందాం. నజరేయుడైన యేసు నామమున ఇదిగో ప్రభువా, ఎక్కడైతే ప్రేక్షకులు వారి కుడి హస్తం పెట్టుకున్నారో ఇప్పుడే నీ స్వస్థతను వారికి దయచేసి ఆ చీకటి గల వ్యాధిని ప్రభువా నీ స్వస్థతో నింపండి. ఆ చీకటిని తీసివేయండి. ఇక ఏమేమి ఇబ్బందుల్లో ఉన్నారో ఆ చీకటి భూ సంబంధమైన ప్రతి చీకటిని నీ వెలుగుతో నింపి నీవు సమస్తమును నీ శక్తితో నింపుతానని వాగ్దానం ఇచ్చావు. కాబట్టి నీ శక్తితో దయచేసి విజయాన్ని దయచేసి నీ స్వస్థతను దయచేసి వారిలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తీసివేసి వారికి నిరీక్షణ దయచేసి ఆనందము కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా పేరు గ్రేస్. మాది 2009లో పెళ్ళి అయింది. నాకు నవంబర్ నుండి చాలా సివియర్ కడుపు నొప్పి ఉండింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ స్కాన్ అవన్నీ చేశారు. చేసి కడుపులో సిస్ట్ ఉందని అన్నారు. కంపల్సరీ సర్జరీ చేయాలి. సర్జరీ సిస్ట్ తీసిన తర్వాతనే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగలుగుతారని అన్నారు. ఆపరేషన్కి వెళ్ళకముందు ఒకసారి బ్రదర్ శ్యామ్ కిషోర్ దగ్గర వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ నా కడుపు మీద చేపెట్టి ప్రేయర్ చేశారు. చేసి నువ్వు ఫస్ట్ ఆపరేషన్కి వెళ్ళకు, ఫస్ట్ నువ్వు మళ్ళీ ఒకసారి అన్ని టెస్ట్ చేయించుకోని అన్నారు. సరే అనేసి నేను అన్ని టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకున్న తర్వాత డాక్టర్స్ అన్నారు సిస్ట్ ఏం లేదు, సిస్ట్ డిసపియర్ అయింది, నువ్వు 10 weeks ప్రెగ్నెంట్ ఉన్నావని అన్నారు. దాని తర్వాత ఒక బాబు పుట్టాడు. హీఈస్ నౌ 10 months. థ్యాంక్స్ టు బ్రదర్ శ్యామ్ కిషోర్ అండ్ థ్యాంక్స్ టు గాడ్ ఆల్మైటీ. 1.5 year నుంచి హై షుగర్ ఉండింది. అయితే రెగ్యులర్గా నేను ఏప్రిల్ నుంచి చర్చ్కి రావడం జరిగింది. ఆగస్ట్లోనే నాకు నార్మల్ వచ్చింది షుగర్. కానీ అది వేరే దగ్గర టెస్ట్ చేయించినాను. కానీ ఇంత తొందర దేవుడు స్వస్థపరిచినాడా అని నేను అనుకున్నాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా వెయిట్ చేసి మళ్ళీ నేను మంచిగా అన్నం తిన్నాను, మంచిగా టీ తాగినాను, స్వీట్స్ ఐటమ్స్ అన్నీ తిని మళ్ళీ నెక్స్ట్ మంత్కి కరెక్ట్గా అదే డేట్ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ నార్మల్ వచ్చింది. అయ్యగారు ప్రోగ్రాం చూస్తున్నప్పుడు నాకు అప్పుడు కూర్చోలేను, లేవలేను, కాళ్ళు వంగనియవు, పైకి లేవు, చాలా కష్టపడుతున్నాను. మీకు ఎవరికి బాగలేకపోతే మీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ చేతులు పెట్టుకోండి అని అయ్యగారు చెప్పినప్పుడు నేను నా కాళ్ళు మోకాళ్ళ మీద చేతులు ఉంచుకున్నప్పుడు అప్పటి నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు లేవండి, ఇక బాధ లేదు. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి ఆరాధన అశోక గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా అశోక గార్డెన్స్, క్రిస్టల్ గార్డెన్స్ వెనుక, రింగ్ రోడ్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం, హైదరాబాద్. మా రెండవ ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, ఆనోటెక్స్ మెయిన్ రోడ్, ZPHS ఎదురుగా, భాష్యం స్కూల్ దగ్గర, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. బస్ నెంబర్లు 16A, 16C, 16H, 16A/K సికింద్రాబాద్ నుండి. మా మూడవ ఆరాధన VPR గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు. మా చిరునామా VPR గార్డెన్స్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్ పెట్రోల్ బంక్ దగ్గర, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
మీ ప్రార్థన అవసరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9701990096 9701990098. మా చిరునామా కె శ్యామ్ కిషోర్, JCNM, పోస్ట్ బాక్స్ నంబర్ 85, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.